వెల్కమ్ టు ఫోకస్. ఆకాశంలో సగం అన్నింటా మనమంటూ తమకు నచ్చిన రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు అతివలు. ఏ రంగమైనా తమకు తిరుగులేదంటూ అంతర్జాతీయ స్థాయిలో స్త్రీ శక్తిని నిరూపిస్తున్నారు. అపూర్వమైన మహిళా శక్తికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ సైతం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన మహిళామణుల జాబితాను రూపొందిస్తుంది. దీనిలో భారతీయ మహిళలు సైతం చోటు సంపాదించి తమ సత్తా చాటుతున్నారు. 17వ యాన్యువల్ ఫోర్బ్స్ పవర్ లిస్టులో 30 దేశాలకు చెందిన శక్తివంతమైన మహిళలుండగా వారిలో 4 తరాలున్న మహిళలుండటం మరో హైలైట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది ఫోర్బ్స్ పత్రిక. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు మన దేశానికి చెందిన కిరణ్ మంజుదార్ షా, రోష్ని నాడార్ వంటి వారు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2020 సంవత్సరానికి గాను 100 మంది శక్తివంతమైన మహిళల లిస్టులో తొలి స్థానం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ సంపాదించారు. మోర్కెల్ గత 10 ఏళ్లుగా ఈ లిస్టులో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండటం హైలైట్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన కమలా హారిస్లో 3వ స్థానంలో నిలిచారు. భారతీయ మూలాలున్న మహిళగా కమల 3వ స్థానం సంపాదించడం మరో విశేషం. 4 తరాలకు చెందిన మహిళలతో కూడిన ఈ లిస్టులో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, 5 వినోద రంగానికి చెందిన వారున్నారు. 2019లో కూడా ఫోర్బ్స్ లిస్టులో మన దేశానికి చెందిన 3 మహిళలు చోటు సంపాదించుకున్నారు. గతేడాది ఇదే జాబితాలో నిర్మలా సీతారామన్ 34వ ర్యాంక్ సంపాదించారు. ఈ ఏడాది నిర్మలా ర్యాంక్ తగ్గగా 40 ఎక్కువ స్థానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్మల ఆర్థిక మంత్రిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టల్ లగార్డ్ 2వ ర్యాంక్లో నిలబడ్డారు. 55వ స్థానంలో హెచ్సిఎల్ అధినేత శివ్ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. ఇదే జాబితాలో బయోకాన్ ఎండీ కిరణ్ మంజుదార్ షా 68వ ర్యాంక్ సాధించారు. గత కొన్నేళ్లుగా కిరణ్ శక్తివంతమైన మహిళల జాబితాలో కొనసాగుతున్నారు. ల్యాండ్మార్క్ గ్రూప్ చైర్మన్ రేణుకా జగ్టియానీ ఈ జాబితాలో 98వ ర్యాంక్లో నిలిచారు. వైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండగా పలువురు శక్తివంతమైన మహిళలు ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తమదైన ముద్ర వేశారని ఫోర్బ్స్ ప్రశంసించింది. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్టులో 17 మంది కొత్త వారికి చోటు లభించింది. కోవిడ్ ను సమర్థంగా ఎదుర్కొంటూ తమ దేశ సత్తా చాటిన మహిళా అధినేతగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ 32వ స్థానంలో నిలిచారు. బిల్ గేట్స్ సతీమణి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్ మిలిండా గేట్స్ ఫోర్బ్స్ జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చుక్కలు చూపించిన యుఎస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ జాబితాలో 7వ స్థానం సంపాదించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 39వ స్థానంలో నిలవగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II 46వ స్థానంలో నిలిచారు. ఇక కళాకారుడైన రిహన్నాకు 69వ ర్యాంక్, బియాన్స్కు 72వ ర్యాంక్ దక్కింది. ల్యాండ్మార్క్ గ్రూప్ చైర్మన్ రేణుకా జగ్టియానీ 98వ స్థానంలో ఉన్నారు. పురుషాధిక్య రాజకీయ రంగంలో ఇటీవలి కాలంలో తనదైన ముద్ర వేసి రక్షణ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఎంపికై సంచలనాన్ని నమోదు చేశారు. కేవలం ఎంపికవడం కాదు, అందులో తనదైన శైలిని కనబరుస్తూ పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు. సంవత్సరంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థిక సంక్షోభంలో జర్మనీని వృద్ధికి తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోర్కెల్ నాయకత్వం వహించారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టల్ లగార్డ్ వరుసగా 2వ సంవత్సరానికి 2వ స్థానంలో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మొదటి మహిళ, మొదటి బ్లాక్ అమెరికన్, మొదటి ఆసియా అమెరికన్ కాలిఫోర్నియా సెనేటర్ హారిస్ కు ఈ జాబితాలో 3వ స్థానం దక్కింది. హారిస్ యుఎస్ రాజకీయాల్లో వేగవంతమైన ముందడుగు ఆమెను మొదటిసారి ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ఉన్నవారి వయస్సు, జాతీయత మరియు ఉద్యోగ వివరణ
విభిన్నంగా ఉన్నప్పటికీ 2021 ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్న తీరులో మాత్రం వారు సమానంగా ఉన్నారని ఫోర్బ్స్ తెలిపింది. దేశ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఫోర్బ్స్ 2004 నుంచి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయ మహిళలు సైతం స్థానం సంపాదించారు. ఇండియా నుంచి తొలిసారి భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్థానం పొందగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ప్రవాస భారతీయులు ఇంద్రనూయి స్థానం సాధించారు. అప్పటి నుంచి ఇంద్రనూయి జాబితాలోనే కొనసాగుతుంటే సోనియా మాత తొలుత 2007లో తొలిసారి స్థానం సంపాదించి అటు తర్వాత మళ్లీ 2012 నుంచి జాబితాలోనే కొనసాగారు. దేశంలో అధికార మార్పిడితో సోనియా జాబితాలో వెనకపడ్డారు. అటు తర్వాత కిరణ్ మంజుదార్ షా, రోష్ని నాడార్ ఇంకా పలువురు మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు. అయితే తాజాగా తొలిసారి యుఎస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన ఆసియా, ఆఫ్రికన్ మహిళల కమలా హారిస్ సైతం లిస్టులో ప్లేస్ పొందడమే కాకుండా ఏకంగా 3వ ప్లేస్కు చేరుకోవడంతో ఆమె మరో ఘనతను సాధించినట్లయింది. అయితే కేవలం మహిళల జాబితాలోనే కాకుండా అంటూ ప్రపంచ బిలియనీర్ల జాబితాలోనూ అత్యంత ప్రతిభావంతుల జాబితాలోనూ భారతీయ మహిళలు స్థానం సంపాదించి అతివలు అబలలు కాదన్న విషయాన్ని మరోసారి నిరూపించినట్లయింది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్లో పలు విభాగాల్లో ప్రకటించే అన్ని జాబితాల్లోనూ భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఆసియా బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానం సంపాదించగా, అత్యంత సంపన్న నటుల్లో అక్షయ్ కుమార్ దేశానికి ఘనకీర్తిని తెచ్చిపెట్టారు. అంతేకాక దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడిస్తున్నారు. మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన ఆర్జిస్తున్న 100 మంది సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఒకే ఒక సెలబ్రిటీ ఈ జాబితాలో చోటు సంపాదించారు. అతనెవరో కాదు, కరోనాపై పోరాటం చేయడం కోసం భారత ప్రభుత్వానికి 25 కోట్లు విరాళం అందించిన అక్షయ్ కుమార్. జూన్ 2019 నుంచి మే 2020 వరకు అక్షయ్ $48.5 మిలియన్ అంటే 366 కోట్లు ఆర్జించినట్లు అంచనా. దీంతో ఫోర్బ్స్ 100 మంది సంపన్న సెలబ్రిటీల జాబితాలో అక్షయ్ నిలిచాడు. ఈ లిస్టులో అక్షయ్ 52వ స్థానంలో ఉన్నాడు. బెల్ బాటమ్ వంటి చిత్రాల ద్వారా అక్షయ్ దాదాపు 98 కోట్లు సంపాదన ఆర్జిస్తున్నాడని ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్టు ప్రకారం ముఖేష్ మొత్తం ఆస్తుల విలువ $74.7 బిలియన్, 5.572 లక్షల కోట్లుగా ఉంది. జియోలో $20 బిలియన్ పెట్టుబడులతో రిలయన్స్ షేరు విలువ మొదటిసారి 2000 దాటింది. రియల్ టైమ్ లిస్ట్ ఆఫ్ బిలియనీర్స్ పేరుతో అమెరికా బేస్డ్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వరల్డ్ టాప్ 5 సంపన్నుల జాబితాను విడుదల చేసింది. సంపద విషయంలో బెర్క్షైర్ హాత్వే సీఈఓ, ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ ను, టెస్లా మరియు స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ లను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి 2020 బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. అంబానీ సంపద భారీగా పెరుగుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పరుగులు పెట్టడంతో సంపద విలువ భారీగా పెరిగింది. మార్చి నెల నుంచి చూస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర రెట్టింపు కావడం గమనార్హం. ఫేస్బుక్ సహా పలు కంపెనీలు రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు కారణం. అంబానీ తన డిజిటల్ వ్యాపారం కోసం ప్రధానంగా రిలయన్స్ యొక్క జియో ప్లాట్ఫామ్లలో పెట్టుబడులు పెట్టాడు. భారీ ఒప్పందాలను చేసుకున్నాడు. మార్చిలో కనిష్ట స్థాయిని తాకినప్పటి నుండి షేర్లు రెట్టింపయ్యాయి. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ అప్పులు లేని సంస్థగా అవతరించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL రుణరహిత కంపెనీగా అవతరించిందని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో కేవలం 2 నెలల్లో 1.69 లక్షల కోట్ల నిధులు సమీకరించడం ద్వారా రిలయన్స్ ఈ టార్గెట్ను చేరుకుంది. ఇకపోతే ఇటీవలే ప్రపంచంలోనే 8వ అత్యంత ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కొద్ది రోజుల వ్యవధిలోనే టాప్ 5లోకి రావడం విశేషం. ఆసియా నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఒకే ఒక్కడు అంబానీ. 2019 ఏడాదికి గాను టాప్ 100 భారతీయ సెలబ్రిటీ లిస్టును ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు బ్యాట్తో చెలరేగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 252.72 కోట్ల ఆదాయంతో 2016 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజ నటుని కూడా వెనక్కి నెట్టి ఈ ఏడాది తొలిసారిగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది 2వ స్థానంలో నిలిచిన విరాట్ ఈసారి మొదటి పొజిషన్కు ఎగబాకారు. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ 2016 నుంచి మొదటి స్థానంలో నిలిచిన కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి 3వ స్థానానికి పడిపోయాడు. బాలీవుడ్ కా బాద్షా అమితాబ్ బచ్చన్ 4వ స్థానంలో నిలవగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 5వ స్థానంలో నిలిచాడు.
క్రికెట్ ప్రేమికుల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ 9వ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి మరింత వేగంగా దూసుకెళ్లి ఈ జాబితాలో 13వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో బాహుబలి ప్రభాస్ 44వ స్థానంలో నిలిచారు. 2017లో ప్రభాస్ కు ఫోర్బ్స్ జాబితాలో 22వ స్థానం దక్కింది. గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో మాత్రం ప్రభాస్ కు చోటు దక్కకపోగా ఈసారి దక్కడం విశేషంగా చెప్పుకుంటున్నారు. గత ఏడాది ప్రకటించిన లిస్టులో 33వ స్థానంలో నిలిచిన మహేష్ 35 కోట్లు ఈ దఫా 54వ స్థానానికి పడిపోయారు. అగ్రదర్శకుడు త్రివిక్రమ్ 21.5 కోట్లు తొలిసారి 77వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఇండియా 2020 ఇయర్ కి గాను 30 ఏళ్లలోపు యువత సాధించిన వారి వార్షిక జాబితాలో ముందుకొచ్చింది. జాబితాలో భారతదేశం అంతటా వ్యవస్థాపకులు, నిపుణులు, ప్రదర్శకులు, కళాకారులు ఇతరులున్నారు. కృష్ణకాంత్ మిశ్రా, వికాస్ బక్రేవాలా, ఉల్లాస్ సామ్రాట్, ధ్రువ్ ఖన్నా, సాయి గోలే, సిద్ధార్థ్ దిలానీ, సంకేత్ జాడియా, అరవింద్ శంకర్, పవన్ గుంటుపల్లి, ఎస్ఆర్ రిషికేష్, రిషబ్ కర్వా, నితిన్ జానా, ఆకాంక్ష డియో శర్మ, భువన్ బామ్, గౌరవ్ చౌదరి, వరుణ్ ఖోనా, అజయ్ తండి, అశ్వజీత్ సింగ్, అర్మాన్ సూద్, అక్షయ్ చతుర్వేది, సాయి పల్లవి, పాలక్ష, అక్షత్ బన్సాల్, ఆశీష్ అచుతాన్, నిఖిల్ కుమార్, అభయ్ రంగన్, కృష్ణగుప్తా, ప్రియా ప్రకాష్, గౌరీష్ సింగ్లా, జుబిన్ వర్గీస్, అమేయ గౌడివాన్, ఇషాన్ సదాశివన్, అభిషేక్ గుప్తా, రిషబ్ వర్మ, సుతీర్త్ వైద్య, అభిజిత్ చుండ్రు, ఆదర్శ రాజ్, సౌరభ్ చౌదరి, దీపక్ పునియా, అఖిల్ ఆర్యన్, అమియా అద్వితీయ, శిశిర్ కొప్పక వంటి ప్రతిభావంతులు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 2019 సంవత్సరంలో ఈ జాబితాలో టాలీవుడ్ ఫేమస్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉండటం విశేషం. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకమైన జాబితాలతో ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. అసలు ఈ పత్రికను ఎవరు స్థాపించారు? ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఫోర్బ్స్ పత్రిక ర్యాంకింగ్స్ వెనుక ఎంత కృషి ఉంటుంది? ఏ విధంగా ర్యాంకింగ్స్ను రూపొందిస్తారు? దాని కథాకామామీషు చూద్దాం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా ఇన్వెస్ట్మెంట్స్ ఫోర్బ్స్ కుటుంబానికి చెందింది. ప్రతి ఏటా 8 సార్లు ప్రచురించబడే ఈ మ్యాగజైన్ తొలుత ఫినాన్స్, పరిశ్రమ, పెట్టుబడి, మార్కెటింగ్ అంశాలపై కథనాలను ప్రచురించేది. అటు తర్వాత టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, సైన్స్, పాలిటిక్స్, లా వంటి సంబంధిత అంశాలపై కూడా నివేదికలు రూపొందించడం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూజెర్సీలో ఉండగా ఫార్చ్యూన్, బ్లూంబెర్గ్ బిజినెస్ వీక్ సంస్థలతో పోటీ పడుతూ ఉంటుంది. దీనికి ఆసియాలో అంతర్జాతీయ ఎడిషన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాల్లో ఎడిషన్లను కలిగి ఉంది. ఈ పత్రిక జాబితాలు ర్యాంకింగ్లకు ప్రసిద్ధి చెందింది. జనవరి 10లో ఫోర్బ్స్ దాని ప్రధాన కార్యాలయం విక్రయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సంస్థ 2014లో న్యూజెర్సీ నుంచి న్యూపోర్ట్కు మారింది. 2013లో ఫోర్బ్స్ పత్రికను అమ్మకానికి పెట్టారు. అయితే 2014లో ఈ సంస్థలు ఫోర్బ్స్ కుటుంబం కొనుగోలు చేసింది. అటు తర్వాత హాంకాంగ్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ వేల్ మీడియా సంస్థలు 51% మెజార్టీని కొనుగోలు చేసింది. ఫోర్బ్స్ ఆఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రియా, బ్రెజిల్, బల్గేరియా, చైనా, ఫ్రాన్స్, జార్జియా, గ్రీస్, హంగరీ, ఇండియా, ఇటలీ, ఇజ్రాయెల్, జపాన్, కజకిస్తాన్, మెక్సికో, మిడిల్ ఈస్ట్, మొనాకో, పోలాండ్, రొమేనియా, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో ఎడిషన్లు కలిగి ఉంది. ఈ సంస్థ గతంలో అమెరికన్ హెరిటేజ్ అండ్ ఇన్వెన్షన్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్లను కూడా ప్రచురించింది. అయితే అధిక వ్యయం కారణంగా ఈ 2 పత్రికల ప్రచురణను నిలిపివేసింది. ఫోర్బ్స్ 2009 నుండి ఫోర్బ్స్ ట్రావెల్ గైడ్ ను ప్రచురించింది. అయితే Forbes.com 2006లో ప్రపంచంలోనే ఎక్కువగా సందర్శించే వ్యాపార వెబ్సైట్ గా రికార్డ్ సృష్టించింది. ఈ వెబ్సైట్ 2500 మందికి పైగా వ్యక్తుల నుండి సహకారాన్ని పొందింది. దీని ద్వారా పలువురు $1,00,000 కంటే ఎక్కువే సంపాదించారంటేనే దీని సమాచారం ఎంతటి విలువైందో అర్థమవుతోంది. బిజినెస్ బ్లాగ్ వెబ్సైట్ కోసం ఫోర్బ్స్ 2020 వెబ్ పీపుల్స్ వాయిస్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 2019లో ఫోర్బ్స్ తన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఫోర్బ్స్ 8ను ప్రారంభించింది.
ఆన్ డిమాండ్ వీడియో నెట్వర్క్ వ్యవస్థాపకులను లక్ష్యంగా చేసుకుని అసలు కంటెంట్ను ప్రారంభించింది. ఈ నెట్వర్క్ ప్రస్తుతం వేలాది వీడియోలను కలిగి ఉంది. ఫోర్బ్స్ 2020లో నెట్వర్క్ ఫోర్బ్స్ ర్యాప్ మెంటర్స్, డ్రైవ్ అండ్ అగైనెస్ట్ ది యాడ్స్, ఇండినేషన్, టైటన్స్ ఆన్ ది రాక్స్ సహా పలు డాక్యుమెంటరీ సిరీస్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక సంపద కలిగిన ఫోర్బ్స్ 400 నివేదిక అమెరికా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల్ని వెల్లడించింది. తొలుత 1982లో తొలి జాబితాను ప్రకటించగా ఇందులో కేవలం 13 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు. వీరి ఆదాయాల నికర విలువ $75 మిలియన్ కాగా ఇది ఆనాటి స్థూల జాతీయోత్పత్తిలో 2.8% ప్రాతినిధ్యం వహించినట్లు వెల్లడైంది. ఈ జాబితాలో చమురు సంపదతో కూడిన ఆదాయ వాటా 22.8%, తయారీ నుండి 15.3%, ఫినాన్స్ నుండి 9%, టెక్నాలజీ ఆధారిత అదృష్టం నుండి 3% మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో పోటీపడిన వారిలో న్యూయార్క్ రాష్ట్రంలో అత్యధిక ప్రాతినిధ్యం 77 మంది ఉన్నారు. తరువాత కాలిఫోర్నియా 48 మంది ఉన్నారు. 2000 సంవత్సరంలో ఫోర్బ్స్ 400 స్థూల జాతీయోత్పత్తిలో అత్యధిక శాతం 12.2% వద్ద ఇంటర్నెట్ బూమ్ ద్వారా నడిచింది. ఈ జాబితాలపై వివాదాలు కూడా వచ్చాయి. ఫోర్బ్స్ 400 జాబితాలు చేరటానికి డొనాల్డ్ ట్రంప్ తన వాస్తవ సంపదను పెంచారని ఏప్రిల్ 2018లో మాజీ ఫోర్బ్స్ రిపోర్టర్ జొనాథన్ గ్రీన్బర్గ్ ఆరోపించారు. గ్రీన్బెర్గ్ తన 1984 నాటి ఆడియో రికార్డులను అందించారు. సంవత్సరాల సివిల్ ప్రొసీడింగ్స్ తర్వాత ట్రంప్ పేరు కల్పితమని అంగీకరించారు. ఫోర్బ్స్ 400 జాబితాలో మొదటి 25 సంవత్సరాలలో 1302 మంది ప్రత్యేక వ్యక్తులు ఈ జాబితాను రూపొందించారు. ఆ కాలంలో 97 మంది వలసదారులు, 202 మంది మహిళలు జాబితా రూపకల్పనలో పాల్గొన్నారు. 2018 జాబితాలో 2208 మంది పోటీ పడగా ఇందులో చైనా, యుఎస్ నుండి 259 మంది కొత్తవారొచ్చారు. 40 ఏళ్లలోపు 63 మంది ఉండగా రికార్డు స్థాయిలో 256 మంది మహిళలున్నారు. బిలియనీర్ల మొత్తం నికర విలువ సంయుక్తంగా 9.1 ట్రిలియన్ నుండి 7.67 ట్రిలియన్లకు దిగజారింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 18వ స్థానంలో నిలవగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటిసారి అగ్రస్థానంలోకి వచ్చారు. అంతేకాక ర్యాంకింగ్లో చేర్చబడిన మొదటి సెంట్ బిలియనీర్ అయ్యారు. 2017లో 50 ఏళ్లలోపు ఉన్న టాప్ 10 బిలియనీర్ల జాబితాలో మార్క్ జుకర్బర్గ్ మాత్రమే ఉన్నారు. 2017లో ప్రపంచంలోని 500 మంది ధనవంతులు $1 ట్రిలియన్ ధనవంతులయ్యారు. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల సమూహాలు లేదా కుటుంబాల కార్యకలాపాలను తెలుసుకోవటానికి వివిధ దేశాల నుండి 50 మందికి పైగా విలేకరుల బృందాన్ని నియమిస్తుంది. జాబితాకు అర్హత సాధించిన వారికి ప్రాథమిక సర్వేలు పంపబడతాయి. దీని తర్వాత వారి వ్యాపార ఒప్పందాలు పరిశీలించబడాయి. విలువైన ఆస్తుల అంచనాలు వేస్తారు. చివరిసారిగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. స్టాక్ ధరలను సైతం తెలుసుకుని అంచనా వేయడం ద్వారా ర్యాంకింగ్లను ప్రకటిస్తారు. అతివలు అబలలు కాదంటూ తమ స్వశక్తితో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏ రంగమైనా ముందడుగు వేస్తూ మొక్కవోని దీక్షతో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ ప్రపంచ శక్తివంతమైన మహిళల జాబితాలోనూ చోటు సంపాదించి ఉమెన్ పవర్కు తిరిగేలేదంటున్నారు. మగాళ్లకు ధీటుగా అన్ని రంగాల్లోనూ కాలుమోపి నారీలోకానికి